ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. ఏ మనిషికైనా అడ్రస్ చాలా ముఖ్యం. అతను ఏ దుస్తులు వేసుకుంటారు, ఎలా మాట్లాడతారు, ఇవి ఈ మధ్య కాలంలో చాలా మ్యాటర్ అవుతాయి. సొసైటీలో మనం ఎలా కనిపిస్తున్నాము అనే దానికి బాహ్యానికే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాము ఇన్నర్ కంటే కూడా. ఇన్నర్లో మనం ఎంత గొప్పగా ఉన్నా, ఎంత బాగున్నా కూడా యువర్ డ్రెస్ షుడ్ బి నీట్ అండ్ అపియరెన్స్ షుడ్ బి నీట్. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మోదీ వేసుకునేటువంటి డ్రెస్సుకు సంబంధించి నిత్యం ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంది. సరే, ఆయన పక్షం వాళ్ళు, బీజేపీ వాళ్ళు పని పాట లేని కొందరు చేసేటువంటి కార్యక్రమం ఇది. అయినా ప్రధానిగా మోడీ దేశానికి ఏం చేస్తున్నాడో పట్టించుకోకుండా ఆయన ఏం వేసుకుంటున్నాడో మీకెందుకయ్యా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సెలబ్రిటీస్ విషయంలో వచ్చినప్పుడు, పొలిటికల్ సెలబ్రిటీలో కావచ్చు, లేకుంటే సినీ సెలబ్రిటీస్ కావచ్చు, సమాజంలో పెద్దవారు ఎవరైనా సరే వారు చేసే ప్రతి పని కూడా వార్తే అవుతుంది, ప్రతి పని కూడా ఆసక్తికరమే అవుతుంది. మోదీ గారిని చూసినప్పుడు టక్కును గుర్తొచ్చేటువంటి 2 వాక్యాలు ఉన్నాయి. ఏంటి అంటే, చెప్పేది స్వదేశీ శుద్ధులు, ధరించేది విదేశీ దుస్తులు. స్వదేశీ ఉద్యమానికి ఆయన పిలుపునిస్తారు, స్వదేశీ ఉద్యమం జరగాలి అంటారు. మళ్ళీ భారత్ బాగుపడాలి అంటే కనుక మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇవన్నీ జరగాలి అంటారు. విదేశీ దుస్తుల్ని కాదు, విదేశీ వస్తువుల్ని అన్నింటినీ కూడా మనం త్యజించాలని అంటారు. కాకపోతే ఆయన వాడే చస్మా మొదలు, ఆయన వాడే సూట్ మొదలు, ఆయన వాడే బూట్ మొదలు అన్నీ కూడా కాస్ట్లీ అండ్ ఫారినే అని మనకు వార్తలు వినవస్తున్నాయి. బహుశా ఏ మినిస్టర్కు సంబంధించి కూడా ఆయన పర్సనల్ డ్రెస్ గురించి ఇన్ని కామెంట్లు మనం ఎరగం. ఇందులో తప్పొప్పు, ఆ తర్వాత లాజిక్, ఇల్లాజికల్ ఇవన్నీ కాస్త పక్కన పెట్టేస్తే మోదీ వేసుకుంటున్నటువంటి దుస్తులు, వాటి విశేషాల గురించి ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా అద్భుతమైనటువంటి ఒక సెలబ్రిటీ, పొలిటికల్ సెలబ్రిటీ. ఆయన ఏం చేసినా, ఆయన నవ్వినా సెన్సేషనలే, ఆయన నడిచినా సెన్సేషనే, చివరికి ఆయన వేసుకునే దుస్తులు కూడా సెన్సేషనే అని మనం చెప్పక తప్పదు. కాబట్టి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్కు వచ్చినప్పుడు మోదీ ధరించిన మోనోగ్రామ్ సూట్, ఆ మోనోగ్రామ్ సూట్ చాలా కాస్ట్లీ, చూడడానికి యూనిక్గా కనిపించింది. అప్పుడు అది చాలా వైరల్ అయింది. మొట్టమొదటిసారిగా అప్పట్లోన మోదీ వేసుకున్నటువంటి సూటుకు సంబంధించినటువంటి, కోటుకు సంబంధించినటువంటి చర్చలు సోషల్ మీడియాలోన విపరీతంగా జరిగాయి. సరే, బీజేపీ వాళ్ళు అన్నట్టు కడుపు మండిన వాళ్ళు కామెంట్లు చేస్తూనే ఉంటారు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మనం కాస్త పక్కన పెడితే, ఆసక్తికరంగా ఏంటంటే మోనోగ్రామ్ సూట్ చాలా వైరల్ అయింది. ఇది గుజరాత్కు చెందిన జడే బ్లూ ద్వారా తయారయ్యింది. కొన్ని ఫారిన్, కొన్ని స్వదేశీలో కూడా చాలా కాస్ట్లీ. ఇవి మోదీ బ్రాండ్గా మనం ఊహించవచ్చు. సో జడే బ్లూ ద్వారా తయారైందని మనకు వార్తలు వచ్చాయి. తయారీ ఖర్చు 10 నుంచి 11 లక్షలని అప్పట్లోనే ప్రచారం జరిగింది. మన భారతదేశ ప్రధాని అన్న తర్వాత ఆ మాత్రం సూటు ధరించాలి అంటే దానికి ఆన్సర్ లేదు. బట్ ఆయన 10 లక్షల మోనోగ్రామ్ సూటు ధరించారని అప్పట్లో మాత్రం వార్తలు హల్చల్ చేసిన మాట వాస్తవం. ఆ తర్వాత ఆ సూటును వేలం వేస్తే వేలంలో 4.31 కోట్లకు అమ్ముడై గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కింది అని మరో వార్త హల్చల్ చేస్తుంది. చూసారా, మోదీ గారు ధరించిన కోటే, మోనోగ్రామ్ కోటే చాలా కాస్ట్లీ అనుకుంటే ఆయన కోటును వేలం వేస్తే కోట్లలో పలికింది. అది మోదీ గారి రేంజ్. దాన్ని మనం అందరం ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఆ తర్వాత మోదీ రిమ్లెస్ ప్రీమియం గ్లాసెస్ వాడతారని, అవి మోంటా బ్లాంక్ లేదా బెల్గరీ బ్రాండ్కు చెందినవని అంటారు. 2019 సూర్యగ్రహణం సమయంలోన మోదీ ధరించిన సన్ గ్లాసెస్ పైన పెద్ద చర్చే జరిగింది. సూర్యగ్రహణం గురించి ఎవరు పట్టించుకోలేదు, సూర్యగ్రహణంలో జరిగే వింతల గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ అది చూడడానికి మన ప్రధాని మోదీ గారు వేసుకున్న సన్ గ్లాసెస్ గురించి మాత్రం తెగ వార్తలు హల్చల్ చేశాయన్నమాట. సో అవి మే బ్యాక్ బ్రాండ్వి. ధర సుమారుగా 1.4 లక్షల నుంచి 1.6 లక్షల దాకా పలికాయని అప్పట్లో అందరూ అన్నారు. ఇక సార్ ధరించేటువంటి వాచ్, అది కూడా చాలా కాస్ట్లీ. మొవాడో బ్రాండ్ వాచ్లే ధరిస్తారట. వీటి ధర మోడల్ని బట్టి 50,000 నుంచి కొన్ని లక్షల దాకా ఉంటాయని మనకు తెలుస్తోంది. ఇక మోదీ గారు వేసుకునేటువంటి షూస్, బూట్లు
ఫార్మల్ షూస్ ఎక్కువగా విదేశీ లగ్జరీ బ్రాండ్స్వే, ఇటాలియన్, బ్రిటిష్ లెదర్ షూస్ వాడతారని ఫ్యాషన్ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఆ బ్రాండ్ వివరాలు ఇప్పటిదాకా బయటికి రాలేదు. అది మరొక విశేషం. ఇక ప్రధాని గారు వాడేటువంటి కారు భద్రత కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మెర్సిడెస్ మేబ్యాక్ S650 గార్డ్ కార్నే ఉపయోగిస్తున్నారు. ఇది జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ కార్. దీని అంచనా ధరే 10 కోట్లకు పైగా ఉంటుందని రిపోర్టర్లు చెబుతున్నాయి. ఇక మోదీ గారు ప్రసంగిస్తున్నప్పుడు, ఆయన కాన్ఫరెన్స్లో కూర్చున్నప్పుడు ఆయన వాడేటువంటి టెలిప్రాంప్టర్ మోదీ సభల్లోనూ అంతర్జాతీయ వేదికలపైన తరచూ కాన్ఫరెన్స్ టెలిప్రాంప్టర్ను వాడుతుంటారు. ఇది అమెరికా, యూరప్ కంపెనీలు తయారు చేసే ప్రొఫెషనల్ సిస్టమ్ స్క్రీన్పై కనిపించే టెక్స్టును గ్లాస్ రిఫ్లెక్షన్ ద్వారా చదవడానికి ఉపయోగిస్తారు. ఇక చివరిగా మనం చెప్పదలుచుకుంది ఆయన వాడే పెన్ను కూడా చాలా కాస్ట్లీ పెన్ను వాడతారు. మోదీ జోబులో తరచుగా కనిపించే పెన్ మోంట్ బ్లాంక్ అని ఫ్యాషన్ కథనాలు చెబుతాయి. ఈ పెన్ను ధర సాధారణంగా 30,000 నుంచి లక్షల దాకా ఉంటాయి. ఇది మోదీ గారి ఆహార్యం, ఆయన వాడే పెన్ను, ఆయన ధరించే షూసు, ఆయన ధరించే కళ్ళద్దాలు, ఆయన ధరించే కోటుకు సంబంధించినటువంటి రకరకాల కథనాలు. సరే, ఈ సందర్భంలో మనకు సింపుల్గా ఉండేటువంటి ప్రైమ్ మినిస్టర్లు మనకు కూడా ఉన్నారు కదా. లాల్ బహదూర్ శాస్త్రి మీకు ఇప్పటికీ గుర్తే ఉంటుంది. ఆ పొట్టైన ఏ రోజు కూడా కాస్ట్లీ దుస్తులు ధరించి తిరగాడిన సందర్భాలు మనం చూడలేము. ఇప్పటికీ కూడా చాలా రాజకీయ నాయకులు ఆ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేటువంటి తమిళనాడులో ఇప్పుడు సరే ద్రవిడియన్ కల్చర్కు వ్యతిరేకంగా వచ్చినటువంటి కొత్త ముఖ్యమంత్రి సీఎం విజయ్ సూటు బూటు ధరిస్తున్నారు. కానీ చాలామంది అక్కడ పంచే, ఆ తర్వాత తెల్ల చొక్కా ధరించే వచ్చే వాళ్ళే చాలామంది ఉంటారు. అంతెందుకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పంచకట్టు కావచ్చు, ఆయన వేసిన జుబ్బా కావచ్చు, చూడటానికి అత్యద్భుతంగా, ఎంత అద్భుతంగా అంటే ఒక సిగ్నేచర్ లాగా కనిపించేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిగ్నేచర్ ఏంటి అంటే కనుక ఆయన ధరించేటువంటి జుబ్బా, ఆయన ధరించేటువంటి ధోతి, ఈ రెండిట్లోనే కనిపించేది. సో ఇలాగా ఎవరెవరు వాళ్లకు నచ్చినట్టుగా వాళ్ళ ఆహారంతో వాళ్ళ ఉనికిని, వాళ్ళ ముద్రను ప్రదర్శించడం అనేటువంటిది అది సర్వసాధారణం. అయితే మోదీ గారు మాత్రం కాస్ట్లీ దుస్తులు ధరిస్తూ తన బ్రాండును తాను క్రియేట్ చేసుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఒక మాట ఉంది, బీజేపీ వాళ్ళు కానీ ఎన్డీఏ కూటమి కానీ అనేది ఏంటంటే, అవునయ్యా ఆయన సూటు ధరిస్తాడు, బూటు ధరిస్తాడు, చస్మా ధరిస్తాడు, మీ సొమ్మేం పోతుంది, ఆయన ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టట్లేదు, ఆయన సొంత ఖర్చుతోనే ఆయన వాడుకుంటుంటే మీకేంటి నొప్పి అని విమర్శించే వాళ్ళు ఉంటే, రాహుల్ గాంధీ గారు కొత్త వాదన లేవనెత్తారు. మరి ప్రధాని గారికి వచ్చేటువంటి నెల జీతం ఎంత, ఆయన వాడేటువంటి ఆహారపు ఖర్చు ఎంత, మళ్ళీ ఆ లెక్కలు కూడా చూడాలి కదా అని ఆయన ప్రతి విమర్శ చేశారు. సరే, ఈ ప్రతి విమర్శల్ని కాస్త పక్కన పెట్టేస్తే మనకు మాత్రం మోదీ గారు ఓ స్టైలిష్ ప్రధానమంత్రిగా ఖచ్చితంగా గుర్తుండిపోతారు. ఈ తరం వాళ్ళు, ముఖ్యంగా జంజీ వాళ్ళు ఆయన చూసి ముచ్చట పడిపోయేలాగా ఆయన సూటు ధరిస్తారు, బూటు ధరిస్తారు, స్పెట్స్ ధరిస్తారు. ఆయన సైజ్ చేసే పెన్ను కూడా చివరికి చాలా కాస్ట్లీ. ఇది చాలా కాస్ట్లీ గురు అనేటట్టుగా ఉంటుంది మోదీ గారి డ్రెస్ వ్యవహారం. ఇదండి అసలు కథ.